ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. దసరా ఎఫెక్ట్, బంగారం ధరల్లో భారీ మార్పులు. బాబోయ్, బంగారం ధరలు మళ్లీ బగ్గుమంటున్నాయి. బడ్జెట్ సెషన్ తర్వాత ఊరించినట్లే ఊరించి క్రమంగా గోల్డ్ రేట్లు పైకి చేరుకుంటున్నాయి. గత వారం రోజుల్లో చూస్తే గోల్డ్, సిల్వర్ రేట్లలో భారీ మార్పులు కనిపించాయి. ఒకే బాట తగ్గేదెల్లే అన్నట్లుగా వెళుతూ పబ్లిక్ ని పరేషాన్ చేస్తున్నాయి బంగారం ధరలు. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ అప్ ట్రెండ్ లోకి వచ్చేశాయి. మరోవైపు పండుగ సీజన్ మొదలు కావడంతో డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే గత ఒక్క వారంలోనే 3,000కు పైగా పెరిగింది గోల్డ్ రేట్. గత గురువారం రోజు హైదరాబాద్ మార్కెట్ లో 22 క్యారెట్ల తులం బంగారం 68,000కు లభించగా ఇప్పుడు ఆ రేటు 71,000 రూపాయలకు చేరుకుంది. సెప్టెంబర్ 27న హైదరాబాద్ మార్కెట్ లో 22 క్యారెట్ల తులం బంగారం 71,600 రూపాయలకు లభిస్తోంది. నిన్నటితో పోల్చితే నేడు బంగారం ధర తులానికి 400 రూపాయలు పెరిగింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో కూడా ఇదే రేంజ్ మార్పు కనిపించింది. సిల్వర్ ధరలు కూడా బంగారంతో పాటు నేల చూపులు చూసి ఇప్పుడు క్రమంగా పుంజుకుంటున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కిలో వెండి 1,00,000 రూపాయలు దాటేసింది. నేడు 1,02,000 రూపాయలకు లభిస్తోంది. ఇదిలా ఉంటే బంగారం రేటు 1,00,000 రూపాయలు కూడా దాటొచ్చనే అంచనాలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వెండి, బంగారం ధరలు జనాన్ని బాగా ఆకర్షిస్తున్నాయి. పసిడి ప్రియులతో పాటు పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున గోల్డ్ పర్చేస్ చేస్తున్నారు. అయితే బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ కోణంలో చూసేవారు ఆభరణాల రూపంలో కాకుండా డిజిటల్ గోల్డ్ కొనడం ఉత్తమం అని చెబుతున్నారు ట్రేడ్ విశ్లేషకులు. డిజిటల్ గోల్డ్ తీసుకోవడం వల్ల తరుగు, మజూరీ లాంటి ఛార్జీలు ఉండవని, తద్వారా రేటు పెరిగిన ప్రతిసారి లాభాలు పొందొచ్చని అంటున్నారు.